నమస్కారం. మనము ఈరోజు కంఠ్యములు గురించి కాసేపు ముచ్చటించుకుందాము. మనము లుంఠితము, కంపితము అంటే ఏంటి? వాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది ముచ్చటించుకున్నాము. వాటి గురించి కొన్ని విషయాలను గ్రహించాము. ఈరోజు మనము కంఠ్యములు అనే పదము, దాని యొక్క విశిష్టత, అందులో ఉండే అచ్చుల, హల్లుల జాబితా పట్టిక గ్రహించి వాటి వల్ల వచ్చే ఉపయోగాలని గమనిద్దాము. రండి. మనము ముందర ముచ్చటించుకున్నాము. అచ్చులు, హల్లులు ఉభయాక్షరములుగా విభజింపబడిన వర్ణమాలని, అందులో హల్లులు అనే విభాగంలో ఎక్కువ ఉన్నాయి. అదే కాకుండా అది ఒక చదరములాగా రాయబడి ఉన్నది. ఆ చదరంలో నిలువుగా 5 అక్షరాలు, అడ్డంగా 5 అక్షరాలు రాయబడి ఉన్నాయి. వాటిని చదివేటప్పుడు కూడా వేటుకవిగా నిలువుగడి ఒక ప్రత్యేక నామాన్ని, అడ్డగడి మరొక ప్రత్యేక నామాన్ని కలిగి ఉంది. ఉదాహరణకి మొదటి వరుసలో అడ్డంగా చదువుతున్నప్పుడు క, ఖ, గ, ఘ, ఇఞ అనే వాటిని కవర్గము అని, అందులో 2 మహాప్రాణాలు, 2 అల్ప ప్రాణాలు, ఒక అనునాసికం ఉందని, అది నిలువుగా చదువుతున్నప్పుడు కచ్చట తప్ప అని పరుషములని పేరుతో ఉన్నాయని, వాటిలో మహాప్రాణాలు కాని అనునాసికము కాని లేదని, 5 అల్ప ప్రాణములే ఉన్నాయని మనము గమనించాము. ఈ రోజు మన ఎపిసోడులో కంఠ్యములు అనే పదము ఏమిటి, ఆ కంఠ్యములు అనే నామమును కలిగి ఉన్న అచ్చులు ఏమిటి, హల్లులు ఏమిటి, అవి ఏ విధముగా కంఠ్యములు అనే పేరు వచ్చింది అంటే లేఖనము బట్టి వచ్చిందా, ఉచ్చారణ బట్టి వచ్చిందా, వాటిల్లో ఉండే ఒకే ఒక లక్షణం, అన్నీ కూడా ఒకే విధమైన లక్షణాన్ని కలిగి ఉండటం వల్ల అవి ఒక వర్గముగా విభజింపబడి కంఠ్యములు అనే ఒక నామముతో కీర్తించబడుతున్నాయి. ఆ విశేషాలేంటో గమనిద్దాము రండి. ఇక్కడ మనము తెలుగు భాష లేఖనము, మౌఖికము అనే 2 విభాగాలని కలిగి ఉంది. ఏ విభాగం దాని యొక్క ప్రాముఖ్యతని, ప్రత్యేకతని కలిగి ఉన్నాయి. ఎందుకమ్మా ఒక విభాగం చాలదా, రాస్తే చాలదా, రాయటం నేర్పిస్తే చాలదా, మళ్ళీ దానికి లేఖనము అని పేరు పెట్టారు. అంతేకాకుండా మౌఖికం ఎందుకమ్మా, ఉచ్చారణ అని దాని గురించి ఎందుకమ్మా ప్రత్యేకత అనే సందేహాలు రావచ్చు. కానీ మన తెలుగు భాషను గ్రహించేటప్పుడు, రాసేటప్పుడు ఒక్కొక్కసారి మనము లేఖనాన్ని ఆధారంగా చేసుకుంటున్నాము, మరొకసారి ఉచ్చారణని ఆధారంగా చేసుకుంటున్నాము అని మనం ముచ్చరించి ఉన్నాము. ఉదాహరణకి మొదటి అచ్చుల జత ఆ గురించి మాట్లాడేటప్పుడు, రాస్తున్నప్పుడు లేఖనము మనకు కొన్ని విధాలుగా సహాయపడుతూ ఉంటే, ఉచ్చారణము అది హ్రస్వమా, దీర్ఘమా, ఏ విధంగా పలుకుతున్నాము అనేవిది తెలియజేస్తుంది. ఇప్పుడు కూడా ఈ కంఠ్యములు అనే పేరు ఎందుకు వచ్చింది, ఇది ఈ హల్లుల జాబితా, హల్లుల పట్టికలో ఉన్న నిలువు గడికి సంబంధించిందా, అడ్డగడికి సంబంధించిందా అనేది కనుక ఒక్కసారి మనం గమనిస్తే దాని గురించిన విశేషాలని తెలుసుకోవటానికి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇందులో అ, ఆ అనే 2 అచ్చులు కూడా కంఠ్యములు అని మనం ముందరే చెప్పుకున్నాము. వాటిని ఉచ్చరించేటప్పుడు మన ఇక్కడ ఉన్న నాదతంత్రులు ఏవి దగ్గరికి రాకుండా వేటికవి దూరంగా ఉండి మన శబ్దాన్ని, నాదాన్ని అనుసంధానం చేసేటప్పుడు, అంటే ఆ భావాన్ని తనతో పాటుగా కలుపుకుంటున్నప్పుడు ఎటువంటి విధానంలో ఇబ్బంది లేకుండా వేటికవి దూరంగానే ఉంటూ వాటిని కంఠము దాకా తీసుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక పదం గురించి ముచ్చరించుకోవాలంటే 2 విధాలుగా దాని గురించి ఆలోచించాలి. ఒకటి ఆ అక్షరములు, ఆ పదములో ఉన్న అక్షరములు, ఆ పదము అనే పేరు ఇచ్చాం కదండి, ఆ పేరు గల అచ్చులు కాని, హల్లులు కాని ఏ విభాగానికి చెందినవి, ముందు వాటికి ఒక పేరు ఉంటే మళ్ళీ ఇంకొక పేరు ఎందుకు ఇస్తున్నారు,
అనేది మనము కొంచెం గమనించవలసిన విషయం. ఈ విధానంలో మనము కంఠ్యములు అనే దాన్ని కనుక గమనిస్తూ ఉంటే కంఠము నుంచి ఉత్పన్నమైన నాదము కాని అక్షరము కాని కంఠ్యములు అని మనం చెప్పుకుంటున్నాము. ఏ విధముగా తాలువు నుంచి వచ్చినవి తాళవ్యములు, ఓష్టము నుంచి వచ్చినవి ఓష్ట్యములు అనుకుంటున్నామో, కంఠము నుంచి ఉద్భవింపబడినవి కంఠ సహాయము ద్వారా ఉద్భవింపబడిన వాటిని కంఠ్యములు అని చెప్పుకుంటున్నాం. పట్టికలో నిలువుగా చూసుకుంటే మనం ముందర చర్చించుకున్నాము. క చ ట త ప అనేది వాటిని పరుషములు అంటారని, శ్వాసములు అంటారని, అవి కంఠము వరకు చేసే ప్రయాణాన్ని బట్టి ఒక పేరు పెడితే, అవి ప్రకటింపబడిన తర్వాత మన చెవు ఏ విధంగా వింటుందో శ్రవణమును అనుసరించి వాటికి ఇంకో పేరు కూడా పెట్టారు అని మనం ముచ్చరించుకున్నాం. అదే విధంగా ఇక్కడ కంఠ్యములు అనేవి ఎన్ని ఉన్నాయి, అచ్చుల విభాగం నుంచి ఎన్ని తీసుకున్నాము, హల్లుల స్పర్శముల విభాగం నుంచి ఎన్ని తీసుకున్నాము, వాటి కింద ఉన్న అంతస్తములు ఊష్మములు అనే వాటిలోంచి ఎన్ని తీసుకున్నాము అనే దాన్ని మనం ముందర కనుక గ్రహించగలిగితే తరువాత వాటి విశేషాలని తేలికగా అర్థం చేసుకోగలుగుతాము. అసలు ముందు ఏ ఏ వర్ణమాలలోని ఏ ఏ వర్ణములు, ఏ ఏ అచ్చులు, ఏ ఏ హల్లులు, ఏ ఏ అంతస్తములు, ఏ ఏ ఊష్మములు కంఠ్యములుగా వర్గీకరింపబడ్డాయో అలంకారికులతో, భాషా శాస్త్రవేత్తలతో ఒక్కసారి గమనిద్దాం. అచ్చులలో అ ఆ అనే 2 అచ్చులు కూడా కంఠ్యములుగా పరిగణింపబడ్డాయి. హల్లులలో మనం ఇలా అడ్డంగా ఉన్న వాటిని కవర్గము అంటాం కదా. క ఖ గ ఘ ఇఞ అనే కవర్గంలో ఉన్న 5 హల్లులు కూడా కంఠ్యములుగా పరిగణింపబడ్డాయి. వాటి కింద విన్న అంతస్తములలో ఏ ఒక్కటి కూడా ఈ కంఠ్యములలోకి రావట్లేదు. దాని కింద ఉన్న అంతస్తముల కింద ఉన్న ఊష్మములు, మనం ఊదుతూ పలుకుతాము అనే వాటిలోంచి హ అనే ఒక్క హల్లు మాత్రం ఈ కంఠ్యముల విభాగంలోకి స్వీకరించబడ్డది. మీరు అనొచ్చు, అప్పుడు ఊష్మములు అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ కంఠ్యములు అంటున్నారు ఏంటి అని. అది కూడా ఇవన్నీ కూడా సజాతి లక్షణాలు కాబట్టి వీటిని ఒక విధంగా తీసుకొచ్చారు. అప్పుడు మనము ఏ వరుసగా ఆ వరుసలో ఈ 4 దీనికి, ఈ 4 దీనికి, ఈ 8 దీనికి, ఈ 3 దీనికి అని విభజించాము. ఆ విభజనని బట్టి అది ఊష్మము కింద వచ్చిన, ఈ వర్గీకరణని బట్టి అది కంఠ్యములలోకి వచ్చి తాను కూడా చేరి ఉంది. ఇప్పుడు ఈ కంఠ్యములు అనేవి ఏ విధంగా వచ్చినాయి, అందులో ఎన్ని అచ్చులు ఉన్నాయి అని కనుక మనం పరిశీలించుకుంటే అ ఆ అనే 2 అచ్చులు మాత్రమే ఉన్నాయి. ఎన్ని హల్లులు అంటే మన స్పర్శములు, మన 5 వర్గాలలో 5 5 25 అని, కొందరు కాదు 5 తీసేయాలి, 5 4 20 అని ముచ్చరించుకున్నాం కదా. ఆ వర్గంలో చూసుకుంటే క ఖ గ ఘ ఇఞ ఒక 5, అ అనే 2, క ఖ గ ఘ ఇఞ అనే 5 ఊష్మములలోంచి హ మాత్రమే స్వీకరించబడి 8 వర్ణములు అంటే 2 అచ్చులు 6 హల్లులు స్వీకరించబడ్డాయి. ఈ 8టిని కలిపి కంఠ్యములు అనే పేరుని స్థిరీకరించారు. దానికి నామకరణం చేశారు భాషా శాస్త్రవేత్తలు. అసలు ఇదంతా చేయడానికి కారణము మనం మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. తెలుగు భాష లేఖనము, మౌఖికము అనే రెండింటి మీద ఆధారపడి, ఇది మనం మొట్టమొదటి ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకున్నాము. ఒక నడక ప్రారంభించాలంటే 2 పాదాలు ఒకదానిని ఒకటి అనుసరించి తన నడకని వేస్తూ ఉంటేనే అప్పుడు మనం నడక సవ్యంగా ఉంటుంది, గోతిలో పడము, సరిగ్గా నడవగలుగుతాము అని చెప్పుకున్నాము. ఆ సవ్యంగా చేసేదే ముక్త లేఖనము అని కూడా మనని మనము హెచ్చరించుకున్నాము. అదే విధంగా ఇప్పుడు తెలుగు భాష
లేఖనము మౌఖికము అని రెండు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఆ రెండు ప్రత్యేకతల్లో కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని మనం చెప్పలేము. ఏ విభాగము దాని యొక్క ప్రత్యేకతను కలిగి మనము భాషని అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి తగిన సూచనలను ఇస్తూ మనకి సహాయపడుతూనే ఉంది. అదే మనం ముందర మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ ఆ అనే రెండు కూడా మౌఖికాన్ని బట్టే ఏది హ్రస్వము ఏది దీర్ఘము గమనించగలుగుతున్నాము. అదే విధంగా ఈ క ఖ గ ఘ ఇన్యాలో కూడా ఏది అల్ప ప్రాణము ఏది మహాప్రాణము, క అల్ప ప్రాణము, ఖ మహాప్రాణము, జ్ఞ అనునాసికము అని ఈ ఉచ్చారణం మనకి ఏ విధంగా సహాయపడుతుందో కూడా గమనిస్తూనే ఉన్నాము. ప్రస్తుత విభాగంలో ఈ కంఠ్యములు అనేవి ఏం చేస్తున్నాయి, ఇందులో లేఖనంగా ఏ విధంగా సహాయపడుతోంది, మౌఖికంగా ఏ విధంగా సహాయపడుతోంది, దానివల్ల మనం గమనిస్తున్న విషయాలు ఏమిటి అనేది కనుక ఒక్కసారి పరిశీలిస్తుంటే ఇక్కడ ఆ ఆ అనే రెండు అచ్చులు కూడా ఈ హల్లులు స్వతంత్రాలు కావు, స్పష్టతని మాత్రమే ఇయ్యగలవు. అవి స్పష్టతని కూడా ఇచ్చేటప్పుడు అచ్చుల సహాయాన్ని తీసుకుంటాయి. ఈ అచ్చులేమో స్వతంత్రాలు, హల్లులేమో స్పష్టతనిచ్చేవి. కాబట్టి ఈ అచ్చు హల్లు, అచ్చు గుడింతపు గుర్తుగా మారి హల్లుతో కలిసి ఒక సంపూర్ణ అక్షరంగా వచ్చినప్పుడు మాత్రమే మనము దానిని గ్రహించగలము, దాని యొక్క విశిష్టతని తెలుసుకోగలము అని ముందరే మనం గమనిస్తూనే ఉన్నాము. ఇదే విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అ ఆ అనే అచ్చులు లేఖనాన్ని తీసుకున్నాం అనుకోండి, గుడింతపు గుర్తుగా మారి యావత్ హల్లులకి అన్ని హల్లులకి కానించి బండిరా వరకు ఉన్న అన్ని హల్లులకి తలకట్టు రూపంలో కొన్ని చోట్ల కనిపిస్తూ కొన్ని చోట్ల దాక్కుని ఉంటూ తలకట్టుగా వినిపిస్తూ మరికొన్ని చోట్ల దీర్ఘముగా కనిపిస్తూ వినిపిస్తూ ఉండటం అనేది మనం ఇప్పుడు గమనించే ఉన్నాం. కానీ లేఖన విషయంలో ఈ విధంగా ఉన్న ఉచ్చారణ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఆలకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అవి ఏమిటంటే, మేము లేఖనం విషయంలో యావత్ హల్లులు అన్నిటికీ వచ్చి వాటితో చేరి వాటి రూపాన్ని మేము మరికొంత మెరుగుపరిచి మనము పఠనానికి అనుకూలంగా చేశాము. కానీ మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏంటంటే, మేము మళ్ళీ వర్గీకరింపబడ్డాం, విభజింపబడ్డాం. ఉచ్చారణని బట్టి, మేము పలుకుతున్న విధానాన్ని బట్టి అన్ని ఒక రకంగా లేవు. ఈ పలికే విధానంలో ఒక్కొక్కసారి హల్లులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. మేము వచ్చి వాటితో కలిసిమెలిసి ఉంటున్నాము అని మనకి చెబుతూనే ఈ అ ఆ అనే రెండూ కూడా కేవలము 6 హల్లులకి మాత్రమే సహాయపడుతూ ఉచ్చారణ విషయంలో ఏకీభవిస్తూ ఒకే వర్గానికి చెందిన వాటిగా ప్రకటిస్తూ ఉంటున్నది. కాబట్టి కంఠము ప్రధాన పాత్ర వహిస్తోంది వాటి ఉచ్చారణలో. కాబట్టి ఈ 8టిని కంఠ్యములు అని వర్గీకరించారు. అంటే మొత్తం వర్గీకరించింది లేఖనం ప్రకారంగా సమస్త హల్లులు అయినప్పటికీ కూడా ఈ ఉచ్చారణ విధానాన్ని బట్టి విభజించేప్పటికీ ఈ హల్లులు ప్రధాన పాత్ర వహించి ఈ అచ్చులు కూడా వాటితో జత కలిసి ఏవి కంఠము యొక్క సహాయము ద్వారా పలుకబడుతున్నాయో వాటిని మాత్రమే కంఠ్యములు అనే పేరుతో పిలువబడుతున్నాయి. వాటితో కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుని వాటికి ఇచ్చే మర్యాద కనుక వాటికి ఇచ్చేసామనుకోండి, మనకు అది ఏ విధంగానూ ఇబ్బంది పెట్టవు. అవి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం మరొక్కసారి గ్రహించాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ కేవలము కంఠములు ఇవ్వబడే ఈ 8 ఇక్కడ గుడింతపు గుర్తు సహాయం తీసుకుని వచ్చిన పదములు ఉన్నాయి. ఇవి కంఠ్యములు, ఇవి కూడా కంఠ్యములే. కానీ పదములుగా పద
విస్తరణ చేయటానికి మనం ముందు నుంచి అనుకుంటున్నాం. ప్రతి అచ్చు, ప్రతి హల్లు, ప్రతి గుడింతపు గుర్తు, ప్రతి ఒత్తు కూడా పద విస్తరణ గురించి పాటుపడుతూనే ఉంటుంది, నిరంతర కృషి చేస్తూనే ఉంటుంది. అదే విధంగా కనుక ఇక్కడ గమనిస్తే ఈ ఆ అనే కంఠ్యాన్ని, ఈ ఖ అనే కంఠ్యాన్ని తీసుకున్నాం మూలంగా. తీసుకుని దీనికి కొమ్ము అనే గుణింతపు గుర్తుని చేర్చి ఇందులో ఏదో ఒక దానికి చేర్చి, సామాన్యంగా హల్లులకి మనం గుణింతపు గుర్తులు చేర్చగలుగుతాము, అతులు స్వతంత్రాలు కాబట్టి ఒక అర్థవంతమైన పదాన్ని తయారు చేయడం అనేది పరిశీలిద్దాం. ఇక్కడ ఆ అనే అచ్చు స్వీకరించబడ్డది, ఖ అనే హల్లు కూడా స్వీకరించబడ్డది. ఆ ఖ అనే రెండు కంఠ్యములను తీసుకుని ఈ ఆ స్వతంత్రమైంది కాబట్టి దీన్ని మనం ఏమి చెయ్యలేం కాబట్టి యథారూపాన్ని ఇక్కడ ఇచ్చేసి ఈ ఖ అనే దానికి ఈ కొమ్మును చేరుస్తున్నాం. ఊ అని వచ్చింది. ఈ కొమ్మును చేర్చడం వల్ల అక్కు అనే పదం వచ్చింది. మనం వినాయక చవితి అప్పుడు వింటూ ఉంటాం, అక్కువాహన, ఎలుక వాహనము కలవాడు. కాబట్టి అక్కు అనే పదానికి ఎలుక అనే ఒక అర్థాన్ని మనం గమనించగలుగుతున్నాము. అదే అఖ అనేప్పుడేమో కంఠ్యములు, దాని పదానికి అర్థం ఉందా లేదా అనేది మనం గమనించము. ఈ రెండు కూడా కంఠ్యములలో ఉన్నాయా, ఆ విభాగంలో ఉన్నాయా లేదా అనేది మాత్రమే గమనిస్తాం. అదే విధంగా ఆ క అనే రెండు తీసుకుని ఇవి రెండు కూడా కంఠ్యములు, మళ్ళీ దీనికి కూడా ఏం చేస్తామండి, కొమ్ములు చేర్చడం వల్ల ఆకు అనే అర్థాన్ని, పత్రము అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. అదే విధంగా గా హ అనేది తీసుకుని ఇక్కడ గాకి కొమ్ము చేర్చి గుహ అనే అర్థవంతమైన పదాన్ని తీసుకున్నాం. అఘ, అఘము పాపము, అనఘుడు పాపరహితుడు. ఈ అఘకి పూర్ణానుస్వారం పెడితే అఘం, అఘము అనేది వచ్చింది. అదే విధంగా ఆ హ తీసుకున్నాం అనుకోండి, అహ, అహం, నేను. ఈ విధంగా మనము కంఠ్యాలను తీసుకుని, కంఠ్యవర్గంలో ఉన్న అక్షరాలని తీసుకుని వాటికి గుణింతపు గుర్తుల్ని చేర్చి అర్థవంతమైన పదాలని చేసుకుని తెలుగు తల్లిని పూజించవచ్చు. నేను ఇప్పటికి ఈ ఎపిసోడ్ ని ముగిస్తాను. మళ్ళీ ఎపిసోడ్ లో మరిన్ని విశేషాలను ముచ్చరించుకుందాము. ఉంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.